హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మీకు కప్ కేక్స్ మిల్క్ పౌడర్తో కప్ కేక్స్ ఎలా తయారు చేయాలి అని అయితే మీకు నేను చూపిస్తాను. ఎగ్లెస్ కేక్ అండి ఇది. మీరు చాలామంది ఎగ్స్ ఇష్టపడరు కదా, ఎగ్స్ తినని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం అయితే నేను మిల్క్ పౌడర్తో అయితే మీకు కేక్స్ తయారు చేసి ఈ విధంగా కప్ కేక్స్ చూపిస్తానండి. దాన్ని ఏ విధంగా ఎంతెంత క్వాంటిటీలు వేయాలి, పౌడర్స్ అనేది మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇట్లా అయితే మీరు కప్ కేక్స్ని దీంట్లో ఈ కప్స్లో ఫిల్ చేసుకొని మీరు బేక్ చేసుకోవచ్చు. బేకింగ్ ఒకవేళ మీ దగ్గర ఓవెన్ ఉంటే మాత్రం ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు మా దగ్గర ఓవెన్ లేదండి అంటే ఒక పాత్ర తీసుకొని దాంట్లో ఒక మనం గిన్నెలు పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా చిన్నది, అది పెట్టి దాని మీద ఈ కప్స్ అన్నీ పెట్టుకొని మీరు అట్లా కూడా ఆ విధంగా కూడా మీరు తయారు చేసుకోవచ్చు మామూలు పాత్రలో. లేదు ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో ఇలాగైతే పెట్టుకొని బేక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా. చాలామంది ఎగ్స్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, ఎగ్స్ తినని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం అయితే ఎగ్లెస్ మిల్క్ పౌడర్తో అయితే నేను ఈరోజు కప్ కేక్స్ మీకు నేను చేసి చూపిస్తానండి. దాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది మీరు ఒకసారి చూసి మీరు కూడా ఆ విధంగా తయారు చేసుకోండి. నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. చూసి అదే విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు, అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోనైతే లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకైతే వస్తుందండి. ఇదిగోండి, ఇట్లా మీరు కప్ కేక్స్ని పెట్టి దాని మీద కవర్ ఉంటుంది కదా, బయట అమ్ముతారండి కవర్స్, అవి తెచ్చి ఇలా పెట్టుకొని మనం చేసుకున్న బ్యాటర్ని దీంట్లో ఫిల్ చేసి చక్కగా మీరు మామూలు పాత్రలో అయినా చేసుకోవచ్చు. లేదు మీకు ఓవెన్ ఉన్నట్లే ఓవెన్లో పెట్టుకుంటే ఇంకా ఈజీగా కూడా అయిపోతాయి. ఇప్పుడు మనం బ్యాటర్ తయారు చేసుకునే పద్ధతిని అయితే చూసుకుందామంటారా? మరి ఇంకెందుకంటే ఆలస్యం, వచ్చేసేయండి. నేనైతే బ్యాటర్ని ఏ విధంగా తయారు చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అని మీకు చూపించాను. ఇప్పుడు మీకు బ్యాటర్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది మాత్రం నేను ఇప్పుడు మీకు చెప్తానండి. ఎగ్స్ అయితే మీరు వేయాల్సిన అవసరం లేదు. ఎగ్ తినని వాళ్ళ కోసం అయితే ఈ కేక్ మీకు చూపిస్తున్నాను నేను. మీరంతా ఎలా ఉన్నారండి? అందరూ సేఫ్గా ఉన్నారా? మీరందరూ సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను. కేకులు చూసారా ఎంత బాగా తయారైనాయో, బేకింగ్ అయినాయి, సూపర్గా ఉన్నాయి కదండి. చక్కగా ఉబ్బి మనం సగం వరకు వేసుకున్నట్లయితే ఆ బ్యాటర్ని మనకి ఉడికిన తర్వాత ఫుల్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మీరు ఓవెన్లో పెట్టుకొని చేసుకోవచ్చు. లేదు మాకు ఓవెన్ లేదు అనుకుంటే ఏదైనా పాత్రలో పెట్టుకొని అయితే మీరు తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఎగ్లెస్ కప్ కేక్స్ అయితే నేను ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను. నేను ఓవెన్లో 170 degrees వరకు అయితే మీరు పెట్టుకోండి. కేక్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది ఉంటుంది కదా. లేదు మీరు పాత్రలో పెట్టుకుంటాము అనుకుంటే ఇదిగోండి, పాత్రని ఈ విధంగా పెట్టి దాంట్లో ఒక చిన్న స్టాండ్ లాంటిది పెట్టి దాని మీద మీరు ఈ కప్ కేక్స్ని, మీరు ఫిల్ చేసిన కప్ కేక్స్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకుందాం. మనం మిక్సర్ని ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. మిల్క్ పౌడర్, అమ్ములు మిల్క్ పౌడర్ ఉంటుంది, ఇంకా ఎన్నో రకాల మిల్క్ పౌడర్లు ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా నేను ఒక 250 grams వరకు కూడా మిల్క్ పౌడర్ని అయితే వేస్తున్నాను. 250 grams మిల్క్ పౌడర్ వేస్తానండి. 250 grams మైదా వేస్తాను. ఇప్పుడు మాత్రం ఓన్లీ మిల్క్ పౌడర్ మాత్రమే వేస్తున్నాను. మీకు నేను చూపించేది ప్యాకెట్స్లో ఉన్న మిల్క్ పౌడర్. మీకు దొరుకుతుంది మార్కెట్లో మిల్క్ పౌడర్. ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ, ఎవ్రీడే కంపెనీ వాడచ్చు. ఇంకేదైనా అమూల్ కంపెనీ ఉంటే వాడుకోవచ్చు. అమూల్య అని ఉంటుంది, అదైనా వాడుకోవచ్చు. మీరు ఏదైనా మిల్క్ పౌడర్ తెచ్చుకొని ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకొని చక్కగా ఇది మీరు 250 grams అయితే వేసాను. షుగరు చూసారు కదా, నేను షుగర్ వచ్చి 450 grams వరకు తీసుకున్నాను. దాన్ని మనం పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని అయితే దీంట్లో కలుపుకున్నాం. 450 grams. ఇప్పుడు నేను దీంట్లో వేసింది ఓన్లీ మిల్క్ పౌడర్, షుగర్ మాత్రమే వేసాను. ఇప్పుడు మనం దీంట్లో మిల్క్ని అయితే యాడ్ చేసుకుందాం. బేకింగ్ పౌడర్, కొంచెం ఆయిల్ కూడా, ఒక కప్పు. ఇది ఇప్పుడు నేను వేసేదండి ఆయిల్ అండి. ఏదైనా మామూలు ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ అది వేసుకోండి. శనగ నూనె వేసుకోవద్దు, వాసన వస్తుంది. సన్ఫ్లవర్ కానీ ఏదైనా ఒక
చిన్న కప్పు వరకు వేసుకోండి. మనం దీంట్లో బటర్ కూడా వేయట్లేదండి, ఓన్లీ నూనెతోనే చేస్తున్నాం. ఈజీగా తక్కువ ఖర్చుతో చక్కగా ఎగ్లెస్ కేక్ కప్ కేక్స్ ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. చూసారు కదా, మనం ఇప్పుడు ఆయిల్ వేసామండి. దీంట్లో ఇప్పుడు మనం మిల్క్, ఇది హాఫ్ కప్పు, ఇదిగోండి హాఫ్ కప్పు. ఇది 150 మిల్లీలీటర్స్ వరకు కూడా నేను మిల్క్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను హాఫ్ కప్పు వేస్తున్నాను. మనం బీటర్ పెట్టి దీన్ని బీట్ చేసుకుందామండి. లేదు మీ దగ్గర బీటర్ లేదంటే ఏమైనా ఉంటాయి కదండి బీట్ చేసేవి, దాంతో పెట్టి మీరు బీట్ చేసుకోవచ్చు. 2 కప్పులు, అరకప్పు కదండి, 1 కప్పు మీకు అయ్యింది. 2 కప్పులు కలిపితే 1 కప్పు, ఇంకొంచెం వేసామండి, ఒక సగం. 1 కప్పు మీద ఇంకొంచెం వేసాం అనమాట. ఇప్పుడు దీంట్లో ఇంకా ఏమేమి వేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. ఎగ్స్ మాత్రం ఏమండి, ఎగ్స్ కాకుండా ఏం వేస్తాను అనేది మీరు చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది వెనీలా వేస్తానండి, 1 టేబుల్ స్పూన్ వరకు కూడా వెనీలా వేస్తాను. వెనీలా వేస్తాను, ఇంకా తక్కువ కావాలంటే కూడా మీరు వేసుకోవచ్చు, స్మెల్ రాకుండా. లేదు మీకు మంచి కావాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, లేదంటే 1 స్పూన్ వేసుకోండి. ఇదిగోండి, ఇలా బీటర్ పెట్టి బీట్ చేయండి. మనం ఓన్లీ మిల్క్ పౌడర్ మాత్రం బీట్ చేస్తున్నామండి. ఇప్పుడు మిల్క్ వేసి బీట్ చేస్తున్నాం. ఇది ఎంతవరకు బీట్ చేయాలంటే ఒక రిబ్బన్ లాగా పడాలండి మనకి ఆ పిండి, అంతవరకు కూడా మనం మైదా కూడా దీంట్లో వేయాలండి. అది కూడా ఒక 250 గ్రామ్స్ వరకు వేసుకుందాం. ముందు 250 వేసుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా మీరు బీట్ చేయండి. మీకు మిల్క్ ఏమైనా పడితే కొంచెం కొంచెం వేసుకుంటూ మీకు రిబ్బన్ లాగా పడాలండి. మనం ఇప్పుడు మైదాను కూడా మనం యాడ్ చేసుకుందాం. 250 వరకు కూడా గ్రామ్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 250, మీకు మిల్క్ పౌడర్ ఒక 250, మొత్తం కలిపి 1/2 kg అయింది కదా మీకు. ఈ విధంగా చక్కగా బీట్ చేయండి. మొత్తాన్ని పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేయండి. అంతేగాని ఒక్కసారి పిండి వేసి మీరు బీట్ చేయడం అయితే చేయొద్దు. పిండిని కొంచెం కొంచెం వేసుకోండి, కొంచెం కొంచెం వేసుకొని మీరైతే బీట్ చేయండి, బాగా బీట్ చేయండి. కన్సిస్టెన్సీ మాత్రం మీరు ఒక రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి, ఒక రిబ్బన్ లాగా పడాలండి, మీకు తెలుస్తుంది. మీకు ఇట్లా పిండి కొంచెం 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 వేసుకుంటూ బీట్ చేయండి. లేదు గట్టిగా ఉందంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. దీంట్లో మనం బేకింగ్ పౌడర్ కూడా వేయాలండి. బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్. నేనైతే బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వరకే వేశాను. మీకు వీలుంటే బేకింగ్ సోడాను కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరు. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా రిబ్బన్ లాగా వచ్చేసా, ఇదిగోండి అలా రిబ్బన్ లాగా పడాలన్నమాట. అంతవరకు కూడా గట్టిగా ఉంటే కొంచెం మిల్క్ పోసుకొని మీరు బీట్ చేయండి. పౌడర్ మీకు మైదా కొంచెం కొంచెం వేసుకోండి, కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా బీట్ చేసేసి దీన్ని ఇంకా మీరు అన్నీ వేసాం కాబట్టి కప్పుల్లో వేసేసుకోవటమేనండి. చూసారు కదా, ఇప్పుడు గట్టిగా ఉంది కదా, కొంచెం మిల్క్ పోసుకోండి. లేదు బాగానే ఉంది, రిబ్బన్ కంటెంట్స్ వచ్చింది అంటే అంతవరకు ఆఫ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను చూపిస్తాను చూడండి, ఆ కన్సిస్టెన్సీ ఎలా రావాలి, రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది మీకు నేను అంతవరకు మనం బీట్ చేసుకుంటూ ఉండాలి. స్పాచులాతో ఇలా మీరు అంతా కలుపుకోండి, చుట్టూ ఏమైనా అంటుకుంటే తీసుకోండి. ఎగ్స్ వేయలేదు,
ఎగ్లెస్ కేక్స్. మీ దగ్గర బీటర్ లేకపోయినా కూడా బీట్ చేసుకోవచ్చు అండి. బీట్ చేసుకునేవి ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు బీట్ చేసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ బీట్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చూసుకోండి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిందా రాలేదా అని. ఇలా పైకి ఎత్తితే మీకు రిబ్బన్ లాగా పడుతుంది అనమాట. అంతవరకు కూడా మీరు ఇలా బీట్ చేసుకొని అదిగోండి, ఒకసారి పైకి ఎత్తినప్పుడు చూసారి ఎలా పడుతుందో, రిబ్బన్లా పడుతుంది కదా మీకు. అంతేనండి, ఇంకా మీకు తయారైపోయినట్టే బ్యాటరు. ఇంకా మీరు కప్పుల్లో అయితే వేసేసుకోవచ్చు దీన్ని. చెప్పాను కదా మీకు, ఓవెన్ ఉంటే ఓవెన్లో కాల్చుకోండి, లేదంటే ఏదైనా కుక్కర్ కానీ ఏదైనా పెట్టి మీరు కాల్చుకోవచ్చు. దాన్ని ఇలా ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్యాటర్ని ఈ విధంగా ఈ మౌల్డ్స్ ఉంటాయన్నమాట. అటువంటి మౌల్డ్స్ మనకు మార్కెట్లో అమ్ముతారు. ఈ పేపర్ కూడా మార్కెట్లో అమ్ముతారు. కప్ కేక్స్కి మనకి కింద పేపర్ ఉంటుంది కదా, అటువంటివి మనకి మార్కెట్లో ఉంటాయండి. చక్కగా తెచ్చుకొని మౌల్డ్స్ కూడా మీకు అమ్ముతారు ఇవి. ఇగో ఇట్లా కొంచెం కొంచెం సగమే వేసుకోండి, ఎందుకంటే అవి ఉడికిన తర్వాత పైకి ఉబ్బుతాయి. కాబట్టి మీరు సగం వరకు బ్యాటర్ని ఫిల్ చేసుకొని వీటిని ఓవెన్లో అయితే పెట్టుకోండి ఈ కప్స్ని. లేదు మా దగ్గర ఓవెన్ లేదు అనుకుంటే మీరు ఒక పాత్ర పెట్టుకొని ఈ కప్స్ని తీసుకెళ్ళి ఒక ప్లేట్లో పెట్టి క్లోజ్ చేసుకోండి పాత్ర. అంతేనండి, ఈజీగా అయితే మీకు కప్ కేక్స్ అయితే ఎగ్లెస్ కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఎగ్స్ తినే వాళ్ళ కోసం అయితే నేను చేసి మీకు చూపించానండి. మీకు నచ్చిందండి ఈ కేక్స్? చాలా చాలా బాగుంటాయండి ఈ తింటుంటే కూడా. ఏం లేదండి, దీంట్లో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి, ఒక అర స్పూను బేకింగ్ సోడా అనేది ఉంటుందండి. ఆ సోడా రెండు వేరు కదా, అంతవరకు మీరు వేసుకోండి. వెనీలా వేసుకోండి, అంతే. ఇంకా తప్పనిసి మీరు ఇంకా ఎగ్ వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా గ్రిల్స్ మీద పెట్టేసి ఓవెన్లో అయితే పెట్టేసుకోవటమేనండి, అంతే. మీకు చూసారా ఎలా వచ్చినాయో బయటికి. 170 degreesలో అయితే మీరు ఓవెన్ని సెట్ చేసుకోండి. టైం కూడా సెట్ చేసి పెట్టుకోండి మీరు. చూసారు కదా ఎంత బాగున్నాయో కేక్స్. బయట తీస్తే ఈ విధంగా ఉన్నాయండి. ఇంకా ఎందుకంటే ఆలస్యం, మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు, అయినా కూడా మీకు ఎగ్లెస్ కేక్స్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే తయారు చేసుకోండి. ఏమంటారు? చూసారా ఎమ్మీగా ఉన్నాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పెద్దలు కూడా వదులుతారనుకున్నారా? పెద్దలు కూడా తింటారు. వెజిటేరియన్స్ ఉంటారు చాలామంది, ఎగ్ తినని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళైతే ఈ విధంగా చేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చండి. సూపర్గా ఉన్నాయి కదండి కేక్స్. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ విధంగా నేను ఏ కొలతలతో చెప్పానో ఆ కొలతలతో వేసుకొని మీకు ఒకవేళ ఓవెన్ ఉంటే ఓవెన్లో చేసుకోండి, లేదంటే మామూలు పాత్రలో అయినా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు టూత్పిక్ పెట్టి ఇలా పెట్టి చూసినట్లయితే మీకు అంటుకోకుండా ఉన్నట్లయితే మీకు రెడీ అయిపోయినట్లే. అలా తయారైనట్లు ఇట్లా మీరు ఓవెన్లో పెట్టుకొని చేసుకోవటమేనండి. ఈజీగా లేదా అండి మీకు? ఈజీగా ఉండి టేస్టీగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా అయితే ఇదే కొలతలతో చేసుకొని ఒకసారి అయితే ట్రై చేయండి. ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే చెప్పండి. ఓవెన్ లేని వాళ్ళైతే మీరు మామూలు పాత్రలో ఏదైనా స్టాండ్ లాంటిది పెట్టుకొని ఒక ప్లేట్ మీద మన కప్స్ అన్నీ పెట్టుకొని చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు మరి.